వాళ్ళిద్దరూ ఏపీలో కూటమి పొత్తులో ఉన్నారు. తెలంగాణకు వచ్చేసరికి సంథింగ్ డిఫరెంట్ అన్నట్లుగా డెసిషన్ తీసుకుంటున్నారు. కలిసి పోటీ చేసే ముచ్చటే లేదని ఆ మధ్యే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. కలిసి రాకుంటే ఒంటరి పోరేనంటూ ఇండికేషన్ ఇచ్చేశారు జనసేన చీఫ్. అంతేకాదు ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుకు అభ్యర్థిని కూడా ప్రకటించింది జనసేన. దీంతో బీజేపీ జనసేన తీరు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెరొక సీట్లో పోటీ చేస్తారా లేదా ఒకరిపై ఒకరు పోటీకి దిగబోతున్నారా? ఎన్నికల నాటికి బీజేపీ జనసేన మధ్య ఓ అంగీకారం కుదరబోతోందా? తెలంగాణలో బీజేపీ జనసేనది పొత్త ఒంటరి పోరేనా? ఏపీలో అలయన్స్, తెలంగాణలో నెక్ టు నెక్ ఫైట్ ఖాయమా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి దారి వారిదేనా? పట్టభద్రుల ఎలక్షన్స్ లో చెరొక సీట్లో పోటీ చేయబోతున్నారా? జనసేన అభ్యర్థి ప్రకటన వెనుక సర్దుబాటు ఎత్తుగడ ఉందా? బీజేపీ జనసేన తీరు పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో కూటమి పొత్తులో ఉన్న బీజేపీ జనసేన తెలంగాణకు వచ్చేసరికి అలయన్స్ ఉంటుందా ఉండదా అంటే కొంచెం కష్టం కొంచెం ఇష్టం అన్నట్లుగా ఇండికేషన్స్ పంపిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు జనసేనతో పొత్తు ఉండదని ప్రకటించారు. ఇప్పుడు జనసేన కూడా అలాంటి సంకేతం పంపించేలా ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించి చర్చకు దారితీసింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ గడల శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటించింది జనసేన. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీలో టికెట్ కోసం పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. దాదాపు 10 మంది నేతలు టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి, సారంగుల అమర్నాథ్, ఎస్ మల్లారెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, శ్రీవర్ధన్ రెడ్డి సహా పలువురు పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. అయితే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాత్రం బీజేపీలో ఇప్పటి వరకు అంతగా పోటీ కనిపించడం లేదన్న చర్చ సాగుతోంది. ఇదే సమయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జనసేన ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. కేంద్రంలో ఎన్డీఏలో కలిసి ఉన్న బీజేపీ జనసేన తెలంగాణలో మాత్రం వేర్వేరుగా పోటీ చేస్తాయా? ఒకవైపు తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ చెబుతుండగా జనసేన ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం వెనుక వ్యూహం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెండు పార్టీలు నిజంగానే బరిలోకి దిగితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం లేకపోవడానికి రీజన్ ఏంటన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ సీటు కోసం బీజేపీలో పోటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సీటును జనసేనకు వదిలేసి మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి స్థానంలో బీజేపీ బరిలోకి దిగుతుందా అన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. జనసేన అభ్యర్థి ప్రకటన కేవలం పార్టీ విస్తరణలో భాగమా లేక బీజేపీతో తెర వెనుక సీట్ల సర్దుబాటుకు ముందే వేసిన రాజకీయ ఎత్తుగడ అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. జనసేన దూకుడు బీజేపీని ఇబ్బందులకు గురి చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అభ్యర్థి ప్రకటనలో జనసేన ఒక అడుగు ముందే వేసింది. దీంతో బీజేపీ జనసేన మధ్య పోరు ఖాయమా లేక పొత్తు కుదురుతుందా అన్న చర్చ ఇంట్రెస్టింగ్ గా మారింది. అసలు ఎన్డీఏ మిత్రులు ప్రత్యర్థులవుతారా లేక రెండు స్థానాలను పంచుకొని ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగుతారా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కానీ బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందా లేక ఒంటరి పోరేనా అనేది క్లారిటీ రానుంది.